అందరికీ నమస్కారం. ఈ ఎగ్జిబిషన్‌కి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ హాల్‌లో మీరు ఆధ్యాత్మిక క్షేమం గురించి తెలుసుకునేది, ఆధ్యాత్మిక సాధనాలు, ఉపయోగాలు తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ వీడియోని ఒకసారి చూడండి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత అనేది మన మనస్సు, ఆత్మ మరియు పరమాత్మ మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం. ఇది భౌతిక లోకాన్ని మించి ఉన్న అంతరంగిక అనుభూతులను, నిజమైన జీవనార్థాన్ని తెలుసుకోవాలని చేసే ప్రయత్నం. ఆధ్యాత్మికత అనేది నిర్దిష్ట మతానికి సంబంధించినది కాకపోయినా, భగవంతుడి, సత్యం, ప్రేమ, దయ వంటి గుణాల పరంగా మనిషి వ్యక్తిత్వాన్ని వికసింపజేసే ప్రక్రియ. ఆధ్యాత్మికత ప్రాముఖ్యత ఏమిటంటే, ఇది మనకు మనశ్శాంతి, నిజమైన ఆనందం, నైతికత, విలువలు, లక్ష్యంతో జీవించడం, సమాజంలో సద్భావం. ఇది యోగా, ధ్యానం, భక్తి, సేవ వంటి మార్గాల ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఆధ్యాత్మిక క్షేమంలో ఉన్న వివిధ రకాల గురించి తెలుసుకుందాం. మొదటిగా ఆత్మ విశ్లేషణ అంటే మన ఆలోచనలు, భావాలు, పనులను మనం స్వయంగా గమనించటం. మనకేం జరుగుతుంది, మన హృదయం ఏం చెప్తుంది, అన్నిటినీ ప్రశాంతంగా చూడటమే ఆత్మ విశ్లేషణ. ఇది మనకు అంతరంగిక శాంతిని ఇస్తుంది, మనల్ని మనం అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. జీవితానికి మార్గం. జీవితం ఒక ప్రయాణం. ప్రతి ఒక్కరికి ఒక దారి ఉంటుంది. ఆ దారిలో నడిచేటప్పుడు మనం ఎదుర్కొనే అనుభవాలు, మన నిర్ణయాలు, మన ఆలోచనలు ఇవన్నీ మన ఆధ్యాత్మిక అభివృద్ధికి మార్గం. శాంతిని మనలోనే కనుగొనండి. అదే జీవితం యొక్క నిజమైన మార్గం. ఆధ్యాత్మిక జీవితం పరమాత్మతో సంబంధం. ప్రతి మనిషిలో ఒక అంతరాత్మ ఉంటుంది. ఈ అంతరాత్మ పరమాత్మతో కలిసే ప్రయత్నం చేస్తుంటుంది. ఇది ఎప్పుడు బయటే కాదు, మన లోపలే ఉంటుంది. పరమాత్మతో సంబంధం ఏర్పరచుకోవాలంటే ప్రతిరోజు కొంత సమయం నిశ్శబ్దంలో గడపాలి. పరమాత్మ అనేది రూపం కాదు, ఒక అనుభూతి. అంతరంగిక శాంతి మనలో నిశ్శబ్దాన్ని కలిగించేది. నిత్యం కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండండి. మనలో ఏం జరుగుతుందో గమనించండి. అప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. దయ అంటే ఇతరుల పట్ల మనం ప్రేమగా ఉండటం. ఒక చిన్న సహాయం, ఒక మంచి మాట, ఇవి ఎదుటివారి హృదయాలను తాకుతాయి. విలువలు మరియు నైతికత. నిజాయితీ, నమ్మకం, మంచితనం ఇవి మన ఆత్మను బలపరుస్తాయి. నిత్య జీవితంలో ఈ విలువలను పాటించడం మన ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. భావోద్వేగ స్థిరత్వం అంటే మన భావాలను అర్థం చేసుకోవటం, అవి మనల్ని ప్రభావితం చేయకుండా చూసుకోవడం. ఒక్కసారి మన భావాలను గమనించడం ప్రారంభిస్తే మన జీవితం లోతైన శాంతిని పొందుతుంది. ఇవి అన్నీ కలిస్తేనే నిజమైన ఆధ్యాత్మిక ఆరోగ్యం. ప్రతిరోజు చిన్న చిన్న మంచి పనులతో మన ఆత్మను శుద్ధిపరచుకుందాం. మనలోని వెలుగును వెలిగించుకుందాం. ఇప్పుడు మనం సాధనలు ఎలా చేయాలో నేర్చుకుందాం. మెడిటేషన్, ధ్యానం. ఫస్ట్ ఒక శాంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. సౌకర్యవంతంగా కూర్చొని కనులను మూసుకోవాలి. శ్వాసపై దృష్టి పెట్టాలి. మంత్రము లేదా శబ్దాన్ని పునరావృతం చేయండి. ప్రారంభంలో 10 నిమిషాలు సరిపోతుంది. నెమ్మదిగా 30 నిమిషాలకు పెంచవచ్చు. మెల్లగా బయటకు రావాలి. ప్రకృతి మనకు బోధనలతో కూడిన గురువు వంటిది. ఆకులు, చెట్లు, నదులు మనసుకు విశ్రాంతినిస్తాయి. ప్రకృతిలో కొద్దిసేపు గడపడం మనలో ఆనందాన్ని రెక్కేస్తుంది. ప్రకృతిని గౌరవించడం ద్వారా ఆధ్యాత్మికంగా మనం ముడిపడతాం. ప్రార్థన అంటే ఏమిటి? ప్రార్థన అనేది దేవుడితో మన హృదయ సంబంధం. ఏ మతమైనా ప్రార్థన మనసును శుద్ధిపరుస్తుంది. హిందూ మంత్రాలు, క్రైస్తవ పాటలు, ముస్లిం నమాజ్ ఇవన్నీ దేవుడితో మాట్లాడే విధానాలు. ప్రార్థన మనలో భయం తొలగించి విశ్వాసాన్ని నింపుతుంది. వాకింగ్, నడక. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నడవడం మంచిది. ఉదయం లేదా సాయంత్రం శుభ్రమైన వాతావరణంలో నడవాలి. తేలికపాటి దుస్తులు ధరించి సౌకర్యవంతమైన షూస్ వాడాలి. నెమ్మదిగా ప్రారంభించి కొద్దిగా వేగం పెంచాలి. యోగా. ఫస్ట్ ప్రశాంతమైన స్థలాన్ని ఎంచుకోవాలి. సౌకర్యవంతమైన దుస్తులు ధరించి ఖాళీ కడుపుతో యోగా చేయాలి. వృక్షాసనం, శవాసనం, భుజంగాసనం వంటి ఆసనాలు సాధనలు చేయాలి. జర్నలింగ్ అనేది మన అంతర్గాన్ని మనకు అర్థం చేసుకునే సాధనం. ప్రతిరోజు మన భావాలను, అనుభవాలను రాయటం మనకు స్పష్టత ఇస్తుంది. ఇది మన ఆత్మను పరిశీలించేందుకు ఒక మిర్రర్ లాంటిది. జర్నలింగ్ ద్వారా మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ట్రాక్ చేయవచ్చు.
గార్డెనింగ్. చెట్లు నాటి వాటిని పెంచడం చాలా పుణ్యకరం. భూమిని తాకి పనిచేయడం ద్వారా మట్టితో అనుబంధం కలుగుతుంది. పెరుగుతున్న మొక్కలు మనలో ఆనందాన్ని కలిగిస్తాయి. ఇది ఒక మౌన ధ్యానం లాంటిది. ప్రకృతితో ఏకత్వం పొందడం. చర్యలు. తిండి లేకపోతే కుక్కలకు తిండి పెట్టడం ఒక పుణ్యకరం. చెట్లు నాటడం భవిష్యత్ తరం కోసం ఒక ప్రేమగా గుర్తుగా నిలుస్తుంది. ఇలాంటివి మన హృదయాన్ని ఉదాహరణగా మార్చుతాయి. దయా చర్యలు మన ఆధ్యాత్మికతకు రూపాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక క్షేమం ఉపయోగాలు: ఏకాగ్రత మరియు సంతులనం పెరుగుతుంది. ధ్యానం, జపం వంటి ఆధ్యాత్మిక సాధనలతో మనసు ఒకే దానిపై దృష్టి పెట్టడం నేర్చుకుంటుంది. జీవితంలో వచ్చే ఒత్తిడిలను తట్టుకోగల శక్తి పెరుగుతుంది. భావోద్వేగాలకు లోనవ్వకుండా స్థిరంగా ఉండగలుగుతాం. మానసిక ప్రశాంతత: ఆధ్యాత్మిక సాధనలు మనసుని శాంతిగా ఉంచుతాయి. మనలో ఉత్కంఠ తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. 3వది భావోద్వేగ సమతుల్యత. మన భావోద్వేగాలను గుర్తించడంలో, అంగీకరించడంలో సహాయపడుతుంది. జీవితంలో వచ్చే నిరాశ, బాధ, కోపం వంటి భావోద్వేగాలను తట్టుకునే ఆత్మబలాన్ని ఇస్తుంది. మనసు గాయపడినప్పుడు క్షమించగల సామర్థ్యం పెరిగి మన హృదయం హల్కీగా మారుతుంది. ఆధ్యాత్మిక సాధనల వల్ల అసూయ, కోపం, ద్వేషం వంటి నెగటివ్ భావనలు తగ్గిపోతాయి. ప్రేమ, కృప, దయ వంటి పాజిటివ్ భావనలు పెరుగుతాయి. 4వది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం ఎవరం, మన ప్రయాణం ఏమిటి అనే ప్రశ్నలకు జవాబులు దొరికినప్పుడు మనం లోపల నుంచి బలంగా ఉండగలుగుతాం. మన దైనందిన జీవన శైలిని మెరుగుపరుస్తుంది. పాజిటివ్ అవుట్లెట్. ఆధ్యాత్మికత మనకు జీవితాన్ని ఒక విస్తృత కోణంలో చూడగల గుణాన్ని ఇస్తుంది. దీనివల్ల ధ్యానం, జపం, యోగా వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు ఈ ప్రయోజనాలను మరింత బలంగా అందిస్తాయి. ప్రతి మనిషి వెన్నుముక్క కింద శాక్రం అనే ఎముకలో ఒక నిద్రావస్థమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. దానిని సంస్కృతంలో కుండలిని అని అంటారు. ఈ కుండలిని శక్తి మేలుకొన్నప్పుడు ఇది మన వెన్నుముక్క వెంట ఉన్న జీవశక్తి కేంద్రాలైన చక్రాల ద్వారా పైకి ప్రవహిస్తుంది. కుండలిని శక్తి మస్తిష్కంలోని ఫాంటనల్ అనే ఒక ప్రాంతం ద్వారా పైకి వెళ్ళినప్పుడు మన తల మీద మరియు చేతుల అరల్లో చల్లని గాలి తగలటం అనుభూతి చెందొచ్చు. మనకు ఆలోచన లేని చైతన్యం, శాంతి మరియు ఐక్యతతో కూడిన స్థితి అనగా స్వీయాత్మ సాక్షాత్కారం అనుభూతిలోకి వస్తుంది. మూలధార. ఇది మన వెన్నుముక్క అడుగున ఉంటుంది. ఇది స్థాయిత్వం, సురక్షత మరియు మూలమైన ఆవశ్యకతలను ప్రతినిధిస్తుంది. రంగు ఎరుపు, తత్వం భూమి. సామస్థితిలో ఇది ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. అసామస్థితిలో భయం, సురక్షత లేని అనుభవం కలిగిస్తుంది. స్వధిష్టాన. ఇది నావెల్ ఎముక కింద ఉంటుంది. ఇది భావాలను, శృతి శక్తిని మరియు కామాన్ని నియంత్రిస్తుంది. రంగు నారింజ. తత్వం జలం. సామస్థితిలో ఆనందం, ఆవేశం కలుగుతుంది. అసామస్థితిలో అపరాధం లేక భావోద్వేగ అస్థిరత ఉంటుంది. మణిపుర. ఉదరపు మధ్య భాగంలో ఉంటుంది. ఇది వ్యక్తిగత శక్తి, ఆత్మవిశ్వాసం మరియు ఇచ్ఛాశక్తితో సంబంధం కలిగింది. రంగు పసుపు. తత్వం అగ్ని. సామస్థితిలో స్పష్టత, శక్తి ఇస్తుంది. అసామస్థితిలో హీనభావన లేక కోపం వస్తుంది. అనాహత. ఇది హృదయం మధ్యలో ఉంటుంది. ఇది ప్రేమ, దయ మరియు క్షేమంతో కూడిన సంబంధం కలిగి ఉంది. రంగు ఆకుపచ్చ. తత్వం వాయు. సామస్థితిలో స్నేహం ఉంటుంది. అసామస్థితిలో అసూయ, దుఃఖం లేక దూరత్వం వస్తుంది. విశుద్ధ. ఇది కంఠంలో ఉంటుంది. ఇది మాటలు, నిజం చెప్పడం మరియు వ్యక్తిత్వంతో సంబంధం కలిగింది. రంగు నీలం. తత్వం ఆకాశం. సామస్థితిలో స్పష్టమైన మాటలు, నిజాయితీ కలిగి ఉంటుంది. అసామస్థితిలో మాట్లాడడంలో భయం, అబద్ధం చెప్పడం వంటివి ఉంటాయి. అజ్నా. ఇది భృగుల మధ్యలో ఉంటుంది. ఇది
అంతర్దృష్టి జ్ఞానం మరియు వివేకాన్ని ప్రతినిధిస్తుంది. రంగు నీలిమండు, సంబంధం మనసుతో. సామస్థితిలో అంతర్దృష్టి, అవగాహన ఉంటాయి. అసామస్థితిలో ముద్దడి, దిశ లేకుండా ఉంటుంది. సహస్రార, ఇది శిరస్సుపై ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక సంబంధం, జ్ఞానం మరియు జ్ఞానోదయానికి చిహ్నం. రంగు తెలుపు, తత్వం అటీంద్రియం. సామస్థితిలో ఆత్మశాంతి, పూర్ణ భావన కలుగుతుంది. అసామస్థితిలో విరక్తి, లక్ష్యం లేని అనుభూతి ఉంటుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. మీరు మీ నిత్య జీవితంలో ఆచరించాలని కోరుకుంటున్నాము.